త్వరగా పోనీ. ఏం కసాయి కోటయ్యా, ఇంకొకడి చెయ్యి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వు లెక్క పెడతావు. నేనెత్తుకొచ్చినవన్నీ తిరిగి తీసుకెళ్లిపోదామని వచ్చావా? నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించినవన్నీ దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసుంటాను. అదెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుందో చెప్పాలా? నెక్స్ట్ హీరింగ్ కి. ఏ కోర్టులో అయితే ఒక అమాయకురాలిపై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ నీ కాలేజ్ ని కాపాడుకోవాలనుకున్నావో, అదే కోర్టులో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను. ఇది జరగకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టను, 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 వదిలిపెట్టను. ఏమన్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా, ఇప్పుడు 6 అడుగు దూరంలో ఉన్నాను. టచ్ చేయరా చూద్దాం. చెప్పుడాలే, కొళాయిలో నీళ్లు ఇప్పుడు వస్తాయా రావా? వస్తాయి. ఓకే సార్. కరెంటు మాట ఏమిటి? ఇప్పుడు వచ్చేస్తుంది. హలో, నచ్చావు నువ్వు, నాకు నచ్చావు. ఏంటిది? ₹1 బండి తగిలిస్తున్నావు, పిచ్చి పట్టిందా? అదొక్కటేరా, ఇంకా పట్టలేదు. ఈ కారుని చూసినప్పుడల్లా ఆడు కాలు పెట్టిందే గుర్తొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు. అది కారైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడే, ఈ క్షణమే ఈ కార్ తగలబడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలబెట్టేస్తాను చూడు. వద్దు. ఏ కాలేజీకి కట్టడం కోసం, అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దాచాడో తెలీదు. ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ అన్ని తీసుకోవాలి. సరే. హలో, చెప్పు. అలాగా, నేను చూసుకుంటా. మిస్టర్ రామాయణ. నారాయణ. సరే, ఓకే, రామాయణ అనుకుందాం. ఉండ్రాళ్ళు ప్లేట్ నిండా పెట్టుకుని ఇలా తినకుండా చూస్తూ ఉన్నారేంటి? పూర్ణాలు చేయమన్నారు, నేను ఉండ్రాళ్ళు చేశాను. అదేదో పెద్ద నేరం అన్నట్టు తినకుండా కూర్చున్నారు. మీరైనా కాస్త చెప్పండి. మిస్టర్ రామాయణ, ఓరి తిక్కలోడా, కరెక్ట్ గానే చేశారుగా. ఏం చేశారయ్యా? వినాయకుడికి ఉండ్రాళ్లే కదా ఇష్టం. ఓహో, నాకు పెళ్లి కానందు వల్ల వినాయకుడి లిస్ట్ లో చేర్చేశారా? మావయ్య, చెబుతలే. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం కాదు, నిన్న ఎవరు పెళ్లి చేసుకోలేదు. నోటికొచ్చినట్టు వాగితే బుర్ర పగల కొడతాను. పండగ రోజు ఎందుకు ఇలా మొహం మార్చుకుంటూ? నవ్వండి. నా వల్ల కాదు. మౌన వ్రతలాగా కోప వ్రతం. నవ్వనంటే నవ్వను. ఉండు, నేను నవ్విస్తాను. ఎవరేం చేసినా నవ్వుకు రోయ్.
మిస్టర్ రామాయణ, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా నవ్విస్తుంది? తను నవ్విస్తుందో లేదో గానీ నువ్వు ఏడిపించేలా ఉన్నావు. మావయ్య కళ్ళు మూసుకో. నువ్వు ఏం చేసినా సరే నేను నవ్వను కాక నవ్వను. మిస్టర్ రామాయణ, నువ్వు నోరు మోయవయ్యా, నేను కళ్ళు మూసుకుంటాను. ఏంటి? ఒక్క నిమిషం మావయ్య. భలే ఉంది. ఏంటి అంటే ఆయన ఎలా నవ్వించావు? అదా, ఇది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్. దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వును కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అయితే ఇంకో 10 నిమిషాల వరకు ఈ గుర్రం సక్కిలిస్తూనే ఉంటుందా? పై మేడ మీదకి తీసుకెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్ లో ఉంటే త్వరగా నార్మల్ అవుతారు. హలో మిస్టర్ రామాయణ, రండి మేడపైకి వెళ్దాం. రండి, చాలు చాలు రండి. రండి. ఏమైంది వీడికి? ఏంటి అలా నవ్వుతున్నారు? ఇది ఒక నవ్వుల వైద్యం. సరే నువ్వు వెళ్ళి పని చూడు. సరే నేను అక్క. చూస్తాను. అక్క, ఏం జరుగుతోంది? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏడువాడు నీ చెల్లెలు ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుందంటగా. దానికోసమా లేక నీకోసమా? ఏమండి మర్యాదగా మాట్లాడండి. ఏయ్, మర్యాద. నా పెళ్ళాన్ని నేను కొడతాను, మధ్యలో నువ్వెవడరా? బయటికి పోరా. ఆ చూపేంటే? బయటికి పొమ్మన్నా. వెళ్ళడానికి ముందు పీకే గారింట్లో తీసుకున్న ఎవిడెన్స్ అన్ని నాకు ఇచ్చేసి వెళ్ళమని చెప్పు. చెప్పవే, వెళ్ళు. ఆయన అడుగుతున్నారుగా, ఇచ్చేయండి. నీ చెల్లెల్ని కేసు వాపస్ తీసుకోమను, లేదంటే ఇలాగే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని వదిలేసి వెళ్ళాయని అడుగుతున్నారు. ఇచ్చేయండి. ఆయన ఒకటిచ్చారు కదా, మీరు 2గా ఇచ్చేయండి. ఏంటి బాగుతున్నావు? ఏయ్, తాళి కట్టిన భర్తని పరావడి చేత కొట్టిస్తావా? భర్త? మీరసలు మగాళ్ళేనా? ఏయ్, మాట్లాడకండి. పెళ్లి చేసుకుని బిడ్డని కన్నంత మాత్రాన మగాళ్ళైపోరు. చూసిన మరుక్షణం నా చెల్లెల్ని చూసి ప్రేమించి తన్ని అర్థం చేసుకొని దాని లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకొని ప్రాణాలకి తెగించి ఇక్కడికొచ్చారే, ఆయన చెప్పచ్చు నేను మగాడ్నని. నీతో భార్యగా కాపురం చేసే కన్నా ఈ ఇంట్లో ఇలా ఉండిపోవడమే నాకు గర్వంగా ఉంటుంది. చూడు, బాగా చూడు. ఒక పోలీసుడు 2 విషయాలు సంపాదించుకోవచ్చయ్యా. నిజాయితీగా ఉంటే మెడల్, దారి తప్పితే లంచం. మెడల్ సంపాదిస్తే బ్రహ్మాండంగా హాల్ఫుల్ గా తగిలించుకోవచ్చు. మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ నీ గురించి చెప్పుకుంటారు. కానీ లంచం తీసుకుంటే అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదు. ఆ పాపపు సొమ్ము నీ వంశాన్ని బాధిస్తుంది. మీ మావయ్య చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా జీవిస్తూనే ఉన్నారయ్యా. కానీ నువ్వు మగాడివి కాదని నీ పెళ్ళామే చెప్పిన తర్వాత నువ్వు బతికుండడమే వేస్ట్. నీలాంటి వారితో మాట్లాడడమే సిగ్గుచేటు. సారీ మా.
అర్థమైంది. నడిచొచ్చే మీరే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బైక్ లో వచ్చే నేను హెల్మెట్ పెట్టుకోకపోవడం తప్పే. ఇంకెప్పుడు ఇలా జరగదు. హెల్మెట్ లోపల ఇంకా హెల్మెట్. వదిరా నేను గుర్తున్నానా? మీరేంటి ఇక్కడ హెల్మెట్ తో? ఎనీ పబ్లిక్ అవేర్నెస్? లేదన్నా, తప్పించుకు తిరుగుతున్నాను. మీరు చాలా మంచోళ్ళు, కానీ నీ ఫ్రెండ్ అక్కడే నొక్కే అన్నా వినిపించుకోకుండా నన్ను తప్పుగా పిక్చరైజ్ చేసి గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు వాట్సాప్ లో వేసి నా ఉద్యోగానికే ఎసరు పెట్టేశాడు. ఇప్పుడు నా డిపార్ట్మెంటే నా కోసం వాలేసి వెతుకుతుంది. అమ్మో, పోలీసులు వచ్చారు. వస్తా. ఆడు గూర్ఖానయ్యా. అమ్మో, కూర్చో. ఏయ్ అన్న నిన్ను రమ్మన్నారు. ఏ అన్న? వచ్చి చూడ తెలుస్తుంది. ఆ అన్న ఎవరో వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళి లాయర్ గారి ఆఫీస్ లో వెయిట్ చేయి. అన్నా సరే మీరు వెళ్ళండి. రై, ఎవర్రా నువ్వు? ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. మర్యాదగా ఎవిడెన్స్లన్నీ తిరిగి ఇచ్చేసి ప్రాణాలతో ఇల్లు చేరే మార్గం చూడు. ఎంతకీ నువ్వెవరు? నువ్వు ఉండరా. గంగారెడ్డి ముందు నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడతారు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నాడు? ఓ, నువ్వేనాదే? నా లవ్వరు, నా లవ్ కోసం మాత్రమే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. లేదంటే నీలాంటి వాళ్ళ కోసం కోర్టు కేసులను తిరగడానికి నేనేమన్నా మెంటల్ గాన్నా? ఏం చేయమంటావు? ఆ అమ్మాయి అది నమ్ముతోందే. అందుకే నువ్వు ఆ కసాయి కొట్టువాడు ఇంకా భూమి మీద బతికున్నా. ఓ, ఇందులో ఉన్న 6 బుల్లెట్లలో ఒక్క బుల్లెట్ మీద నీ పేరు రాసుంది. ఏం చేద్దాం? ఆధారాలన్నీ ఇచ్చేసి బతికిపోతావా లేక ఇక్కడే చేస్తావా? నాకు ఒక్క బుల్లెట్ చాలు కదరా, ఎందుకు 6 లోడ్ చేసావు? సిక్స్ రౌండ్స్ ఉంటాయి. ఉన్న ఒక్క బుల్లెట్ ఎక్కడుందో నీకు తెలీదు, నాకు తెలీదు. నా పేరుందో లేదో చెక్ చేసి చూద్దామా? ఐదు సార్లు పేల్చినా నాకేం కాలేదే. నాకెందుకో ఈ బుల్లెట్ మీద నీ పేరున్నట్టు అనిపిస్తోంది. వద్దు, కన్ఫర్మ్ చేసుకుందామా? గంగారెడ్డి భయపడినట్టు నటించేవాడు వీరుడు కాదురా, భయం అంటే అర్థం కూడా తెలియని వాడేరా వీరుడు. నాకే గురి పెడతావా? నా పేరున్న బుల్లెట్ నా దగ్గర ఉండాలి. కాలేజీలో వీళ్ళ నాన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్. అన్యాయంగా చంపేశారు. ఓడిపోతాం అనుకున్నాం, కానీ ఊహించని విధంగా వచ్చి వాణ్ణి గుక్క తిప్పుకోకుండా చేసేశారు. ఇక వాడు తప్పించుకోలేడు. మీరిచ్చిన ఆధారాలన్నీ స్టడీ చేసి వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేసే వరకు నిద్రపోను. నెక్స్ట్ హీరింగ్ లో కోర్టుకు రప్పించి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను. మీ చేతుల్లోనే ఉంది సార్. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. తమ్ముడు, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఈయన. నా మేనకోడలు ఫోన్ తీస్తే ఒట్టు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్దామని తలుపు తీసేసరికి ఎదురుగుండా నిల్చొనున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 327 సార్లు క్షమాపణ అడిగాడు. లెక్క పెట్టినోడి నాకు తెలియదా? ఏదైతేనే మనసు మారి మనిషిగా వచ్చాడు. ఇలాగే జీవితాంతం ఉంటే మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. మా నాన్న ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని నా కూతురు చెప్పుకునే లెవెల్కి నేను ఇక ముందు ప్రవర్తిస్తాను. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. జీవితంలో దేనైనా వదులుకోవచ్చు, తిరిగి దొరుకుతుంది. కానీ ప్రేమానురాగాల్ని వదులుకోవద్దు. తిరిగి పొందడం కష్టం. వాటిని పూర్తిగా అనుభవించండి. ఎందుకంటే వాటి విలువ ఎవ్వరూ లేని నాకు బాగా తెలుసు.